సార్, హ్మ్. సార్ ఇది ఆ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే పర్సన్ ఇంకా లాంగ్ డ్యూరేషన్ గూడా పట్టొచ్చు. అది డిపెండ్స్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్, స్ట్రెంత్ ఆఫ్ ద యాటిట్యూడ్ అండ్ పర్సుయేషన్ అని జెప్పారు సార్. హ్మ్. అది రెసిస్టెన్స్ ఆఫ్ ద పెర్సుయేషన్. రెసిస్టెన్స్ ఆఫ్ పర్సుయేషన్ అని జెప్పారు. దాని గురించి ఓకే. రెసిస్టెన్స్ ఆఫ్ ద పెర్సుయేషన్ అంటే ఏంటంటే, మనము మానసిక సమస్య నుంచి బయటకి ఎట్లా వస్తున్నామంటే, వాళ్ళ యాటిట్యూడ్‌ని మార్చడం ద్వారా. యాటిట్యూడ్ మార్చడాన్ని ఏమంటామంటే పెర్సుయేషన్ అంటారు. పెర్సుయేషన్ అంటే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్. చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ 2 రకాలుగా జరుగుతది. ఒకటి రిపీటెడ్‌లీ ఒక ఇన్ఫర్మేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల మన మనసు దానికి లొంగిపోతది. రెండోది లాజికల్లీ దాన్ని ఎనలైజ్ చేయటం ద్వారా మన మనసు దాన్ని ఫైండ్ చేసి దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతది. ఇప్పటిదాకా మనకు ఏర్పడిన బిలీఫ్ మొత్తం మొదటి వేలో ఏర్పడింది. ఏంటి? రిపీటెడ్‌లీ దానికి ఎక్స్‌పోజ్ అవ్వటం. రిపీటెడ్‌లీ మనకి హిందూ గాడ్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాం కాబట్టి హిందూ అయ్యారు. అదే మీరు గనక అమెరికాలో పుడితే క్రిస్టియన్ అయ్యేవాళ్ళు. అరేబియన్ కంట్రీస్‌లో పుడితే, ఇరాన్‌లో పుడితే ఇస్లాం ముస్లిం అయ్యేవాళ్ళు. ఇంకెక్కడో పుడితే బుద్ధిస్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకది? అది ఆలోచించి చేసింది కాదు. అది రిపీటెడ్‌లీ అవ్వటం ద్వారా. దాన్ని మళ్ళీ మనము రిపీటెడ్‌లీ చేయాలి అంటే ముందొచ్చింది బలంగా ఉంటది కాబట్టి ఒక 30 ఇయర్స్ ఏర్పడిన దాన్ని 300 ఇయర్స్ రిపీటెడ్‌లీ చేసినా జీరో కాదు. దాని కౌంటర్. కాబట్టి అలా సాధ్యపడదు. కాబట్టి ఏం చేస్తాము? ఇక్కడ కౌన్సెలింగ్‌లో లాజికల్లీ దాన్ని ఎనలైజ్ చేయటం ద్వారా దాన్ని బ్రేక్ చేస్తాం. ఈ లాజిక్ వాడనప్పుడు, లేదంటే వాళ్ళకి ఆ యాటిట్యూడ్ బలంగా ఉన్నప్పుడు ఏమైద్దంటే, ఆ చేంజ్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ చెప్పేదాన్ని ఎప్పుడు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. లేదా స్కిప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా కరెక్టే. కానీ అలా బ్రతికితే బావుంటది కదా! అని ఆశ ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే దాన్ని రెసిస్టెన్స్ ఆఫ్ ద పెర్సుయేషన్ అంటే రెసిస్టెన్స్ అంటే అడ్డుకోవటం అన్నమాట. మార్పును అడ్డుకునేటువంటి శక్తి ఎంతుంది వాళ్ళకన్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు తీవ్రంగా లాజిక్ కంటే కూడా ఇది బలం, ఇది మంచి, ఇది గొప్ప అని నమ్ముతున్నప్పుడు, ఈ లాజికల్ ఎంత వివరించినా మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు ఇంకాస్త బలంగా మనము చర్చించాలి. వాళ్ళు కూడా లాజికల్లీ ఎవరైతే మారలేదో వాళ్ళు లాజికల్లీ ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు, ప్రతీదీ అథెంటిక్‌గా ఆలోచించినప్పుడు, ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ద పెర్సుయేషన్ తగ్గే అవకాశం ఉంటది. నిన్న ఇల్లు అండ్ కళ్ళు అనేది సరిగ్గా పలకట్లేదన్నారు. నేను కరెక్టే ఎలాగైనా పలకొచ్చు. ఇల్లు అనేది ఇట్లాగే రాస్తున్నారు గదా! అది ఇది అంటే దట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పెర్సుయేషన్. మార్పుకి నేను రెడీగా లేను. సో, ఎప్పుడైతే మార్పుకు రెడీగా ఉన్నామో మన యాటిట్యూడ్ తొందరగా మారుతుంది. ఇక్కడ అథెంటిక్‌గా మార్పుకు రెడీగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే దీని నుంచి అవతలకి జంప్ చేసేస్తారు. ఎంత తొందరగా అటు జంప్ చేశారో ఇటు కూడా అంతే వస్తారు. అట్లా కాదు. అథెంటిక్‌గా థింక్ చేసి వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని మార్చుకోవటం. అలా మార్చుకోవాల్సి ఉంటది. దానికి ఏమన్నా ఒకవేళ ఇబ్బంది ఉన్నట్లయితే మరింతగా వాళ్ళు ప్రయత్నించినట్లయితే, ఆ క్లయింట్ కూడా ప్రయత్నం చేసినట్లయితే తొందరగా మార్పొస్తది. రైట్ నాన్న? యెస్ సార్. రైట్. లాంగ్ డ్యూరేషన్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు డీల్ చేసిన తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ తగ్గని వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే మూర్ఖపు పట్టుకొని ఉంటారు. సో, వాళ్ళకేంటి ఇంకా నేను మంచివాడిని అని నమ్ముతూ ఉంటారు. ఇంకా నేను గొప్పవాడిని అని నమ్ముతూ ఉంటారు. లేదా ఇంకా నేను బాగా తెలివైన వాడిని అని నమ్ముతూ ఉంటారు. అటువంటప్పుడు తగ్గదు. అందరిలాంటి వాడినే, అందరూ నాలాంటి గొప్పవాళ్ళంటూ ఉండరు. అందరూ నాలాంటి వాళ్ళే. నేను గొప్పవాడిని కాదు, హీనమైన వాడిని కాదు. హరిరాఘవ గొప్పవాడు అని నమ్మినప్పుడు ఆటోమేటిక్‌గా గొప్పతనం ఉంటదని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. కదా! హరిరాఘవ గొప్పవాడేం కాదు. హరిరాఘవ కూడా వన్ ఆఫ్ ద డాగ్. అనేక కుక్కల్లో హరిరాఘవ ఒక కుక్క, నేనొక కుక్క అని మనం అనుకున్నప్పుడు, ఆల్ ఆర్ డాగ్స్, ఆల్ ఆర్ పురుగులతో సమానం. ఏది గొప్పది కాదు, హీనము కాదు అని అనుకున్నప్పుడు, అది లాజికల్లీ అర్థమైనప్పుడు తొందరగా తగ్గుతుంది. ఉంటారు చాలామంది లాంగ్ డ్యూరేషన్ వాళ్ళుంటారు. రైట్ నాన్న? అంటే ఇయర్స్ అండ్ తగ్గిన వాళ్ళు ఎవరైతే నాట్ ఓన్లీ 6 మంత్స్ మీరు చెప్పినట్టుగా ఇయర్స్ తీసుకొని ఒక 5, 6 ఇయర్స్ తగ్గకపోవచ్చు కూడా. ఇయర్స్ మ్యాటర్ కాదక్కడ. ఎంత డ్యూరేషన్ అని కాదు. వాళ్ళ లాజిక్ మారనంత సేపు జీవితకాలం మారకపోతే జీవితకాలం అలాగే ఉంటుంది. రైట్? కాబట్టి ఈ 6 నెలల, 6 సంవత్సరాల, 60 సంవత్సరాల మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఎంత కాలం అయితే మీ యాటిట్యూడ్ మారదో అప్పుడు మనకి మానసిక సమస్య తగ్గదు. రైట్? ఒకటే దారి ఏంటంటే హై ఇంటెన్సిటీ యాటిట్యూడ్‌ని మనం డౌన్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉండాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. రైట్. మీరు కట్ చేయండి. ఇంకొకటి చేస్తున్నాను. ఓకే.